చూసుకోరాదా చేప చేప ఎక్కడ సంగతి కాదు, ముందు చూడు. ఇరుక్కుపోయింది. అలా కావాలి నీకు. ముందు దీని సంగతి చూసుకోవాలని ఏడు అయినా తొక్కలేదు. హలో మామ, నమస్తే. ఏంటో స్టార్టింగే బీప్స్ అంతా మొదలెట్టాడు అనుకుంటున్నారా? ఏం లేదు మామ, మనమైతే కృష్ణానదికి అయితే చేపల పట్టాకైతే వచ్చాం అనమాట. ఒక 2 ఫీడర్లు అయితే వేసాను. సో మనకైతే ఒక ఫీడర్కి ఒక చేప అయితే పడింది. సో ఈ చేప ఏం చేసిందంటే రాళ్ళ మధ్యలో నుంచి అయితే తిప్పి తీసుకొచ్చింది అనమాట మొత్తం. సో ఇప్పుడు ఈ చేప గురించి ఇదంతా అనమాట. నేనేం చేశా అంటే అదంత ఒడ్డుకు రావడానికి కారణం ఏంటంటే నేనేమో వీడియో తీయాలి అనేసి కెమెరా ఆన్ చేసుకొని వెళ్ళా అనమాట నిదానంగా. సో అందుకోసమే ఈ పురాణం అంతా. సో అసలు చేప బయటికి తీసామో లేదో అయితే మీరే చూడండి. మొత్తం దీనికే పడింది తాత. పోయింది. సో మామ చూసారుగా, ఈ చేప మనకు పెట్టిన తెప్పలు అయితే అన్ని తెప్పలు కాదనమాట. మీరైతే మాత్రం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే మా కష్టానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ వేసుకోండి అనమాట వీడియోకి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అవ్వట్లేదు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ అవ్వండి, ఓకే. సో ఈ చేపని తీసాం లేదు, లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. సో మామ లాస్ట్కి మా తాత అయితే నీళ్ళలో దిగాడు అనమాట చేపని తీయడానికి. సో చేప బయటికి వచ్చిద్దా రాదా చూద్దాం. మా తాత అయితే లాస్ట్కి అయితే ఈ చేపను అయితే పట్టేసుకున్నాడు అనమాట నీళ్ళలో దిగి. సో ఈ చేప వచ్చేసి గట్టిగా కేజీ ఉంటుందేమో. మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది అనమాట ఈ చేప. దీనికైతే గట్టిగా వేసేసుకున్నాయి 2 ముళ్ళులు. తల మీద ఒకటిను వెన్ను మీద ఒకటి వేసేసుకుంది. ఇంకెక్కడైతే తప్పించుకోవడానికి లేదనమాట పాపం దీనికి. కాకపోతే నా దగ్గర ఉన్న వైర్ మొత్తం నాశనం అయితే చేసింది అనమాట. రాళ్ళ మధ్యలో కొట్టుకుపోయి ఎక్కడికక్కడ కట్టింగ్ అయిపోయింది అనమాట. సో ఇక ఆ వైర్తో అట్టక పని రాదు. సో ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.